యాక్షన్. దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా తీసినందుకు అతను అందరికీ ఏదో మేలు చేసినట్లు రాజమౌళిని అంతా పొగుడుతున్నారెందుకు? ఇంతవరకు ప్రపంచంలోని ఎవరూ సాధించలేని గొప్ప పని సాధించినట్లుగా చూస్తున్నారు. రాజమౌళి తీసిన సినిమా వాళ్ళెవరికి ఉపయోగం, ప్రజలకా, దేశానికా? నిజానికి రాజమౌళి అందరికీ తెలిసిన భక్తు మోసకారి వ్యాపారి. సినిమా అంటే ఇష్టమని చెప్పుకుంటేనే ఆ సినిమాతోనే పక్కా వ్యాపారవేత్తగా మారిపోయాడు. రాజమౌళి తీసిన సినిమా ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలోనే లేదనుకుంటున్నాడు. కానీ ఈ సినిమా వల్ల ఎవరికి లాభమో చెప్పగలడా? సాంకేతికంగా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా బాహుబలి సినిమాతోనే తెలుగు సినిమా ఔన్నత్యాన్ని పెంచలేదు. ఈ సినిమా కోసం ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇంత ఊగిపోవడం ఏంటో అస్సలు అర్థం కావటం లేదు. సామాన్య ప్రజలు కష్టాలు ఉన్నారంటే కన్నెత్తి కూడా చూడని ప్రభుత్వాలు కోటాను కోట్ల రూపాయలతో సినిమా తీసినా ఓ కోటీశ్వరుడి జేబులు నింపడానికి ప్రభుత్వాలు పరుగులు తీస్తున్నాయి. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 ఆటలకు, తెలంగాణ ప్రభుత్వం 5 ఆటలకు అనుమతిచ్చి బాహుబలిని గౌరవించిందట. సిగ్గు లేకుంటే చెప్పుకుంటున్న ఈ మాటల వెనుక, పెరిగిన ఆటల వెనుక ఉన్నది ఓ కమర్షియల్ సినిమా. వాడి అడ్డగోలు దోపిడీ తప్ప అతని గౌరవం ఎలా అవుతుంది? అతని సినిమాకు ప్రోత్సాహం ఎలా అవుతుంది? పోనీ ఇదేమైనా ఓ దేశభక్తుడి కదా? దేశభక్తిని పెంపొందించే కదా? కనీసం రాష్ట్రాలకి సంబంధించిన ఔన్నత్యానైనా చూపించిన కదా? కాదు. ఏమాత్రం భావోద్వేగాలే లేని ఓ సాధారణ కమర్షియల్ సినిమా. 6 పాటలు, 3 ఫైట్ల ఫార్ములాను గ్రాండ్ గా విజువలైజ్ చేసిన అత్యంత చౌకబారు కథ. మరి ఇలాంటి సినిమాకి ప్రభుత్వం ఎందుకు ప్రోత్సాహం అందించాలి? ఇదిలా ఉంటే సినిమాలంటే ఎంతో ఇష్టమని చెప్పుకుంటున్నా రాజమౌళికి సడన్ గా అతని సినిమా నిర్మాతలకు, సామాన్యులపై ఇంత ప్రేమ ఎలా కలిగిందా అని $1 మిలియన్ ప్రశ్న. నిర్మాతలపై రాజమౌళి బాధ కాసేపు నిజమనుకుందాం. అయితే థియేటర్స్ లో టికెట్ రేట్ కంటే 2 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తూ అడ్డమైన పాచిపోయిన ఫుడ్ ను ఆడియన్స్ కి కట్టబెట్టాలని చూస్తున్న థియేటర్ యాజమాన్యాల గురించి ఎందుకు మాట్లాడరు? నిజానికి సామాన్యుడి జేబుకి ఎన్ని చిల్లులు పడ్డా అందులోంచి రాలే చిల్లర డబ్బులు ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు తప్ప నిజంగా సామాన్య ప్రేక్షకుడిపై వారి మనసులో జాలి కూడా లేదు. రాదు. బాహుబలి సినిమా పుణ్యమా అని రాజమౌళి, అతని నిర్మాతలు సామాన్యుడిని పట్టపగలే దోపిడీకి సిద్ధపడ్డారు. ఇలాంటి విషయాలను ప్రోత్సహిస్తూ తామేదో తెలుగు సినిమాకు, ఇండియన్ సినిమాకు మంచి చేస్తున్నట్టు అనుకుంటున్నా ఈ రాజకీయ నాయకులను ఏ పేరుతో పిలవాలో అర్థం కావడం లేదు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.